ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీటింగ్ గ్రీట్కి వచ్చిన అతిథులందరికీ, ముఖ్యంగా ఎన్ఆర్ఐస్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నాకు అన్నయ్య తర్వాత అన్నయ్యలాగా సో లాంగ్ అంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు నన్ను ఫోర్డుకు తీసుకెళ్ళి అన్ని చూపించి సో వెంకటేక్క గారికి ఇప్పుడు జీకి తీసుకోవాలి సో ఈ కార్యక్రమాన్ని నా కోసం అరేంజ్ చేసిన మా అన్నయ్య శ్రీధర్ రెడ్డి గారికి, సో ఇక్కడికి వచ్చిన అందరికీ, ముఖ్యంగా నాకు అన్నయ్యకు 5 ఏళ్ళ గ్యాప్ ఉంది ఏజ్. సో నాకు ఇంజనీరింగ్ నుంచి కూడా అన్నయ్య ఫ్రెండ్స్ అంతా కూడా నేను రెడ్డి హాస్టల్లో ఉన్నప్పుడు ఉండటం, సో నాకు అన్నయ్య ఫ్రెండ్స్ కూడా చాలా వరకు ఇప్పటి నుంచి ఫ్రెండ్స్. సో వాళ్ళందరినీ కూడా నేను మా అన్నలాగానే చూస్తే ఇక్కడికి వచ్చిన అన్నలకు, మిత్రులందరికీ, ముఖ్యంగా మా మహిళా సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు నాకన్నా ఎక్కువ మా జర్నీ అనేది 30 ఇయర్స్ నుంచి రాజకీయాలలో. అంటే నాకు తెలిసి తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత లాంగ్ జర్నీ చేసి మళ్ళీ రాజకీయాలలో నిలబడి ఇంత దూరం రాగలిగిన వాళ్ళు దాదాపుగా ఉండి ఉండరు. సో మన జర్నీలో నా వెనుకుండి నన్ను ఇంత దూరం నడిపించిన మా అన్నయ్యకు, ముఖ్యంగా మేము అంటే ఈరోజు రాజకీయాలు చేసే ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబం కాదు, ఎబో మిడిల్ క్లాస్ అయినా మరి ఈరోజు నేను ఇంత దూరం రాగలిగి, మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కూడా కాస్ట్లీ అని, అసలు రాజకీయాలే కాస్ట్లీ అని. సో అలాంటి ప్రయాణంలో మరి అన్నయ్య అమెరికాలో ఉంటూ, ముఖ్యంగా మా వదిన గారు కూడా మరి ఆమె డాక్టర్గా ఉండి సర్వస్వం త్యాగం చేసి నేను రాగలిగినాం అంటే మరి వాళ్ళిద్దరు కూడా నా మీద పూర్తిగా నమ్మకంతో ఆశీర్వదించి తీసుకురావడం జరిగింది. అంటే మేము రాజకీయ ప్రయాణం కూడా ఏదో రాజకీయాలు చేయాలి, ఏదో ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, ఏదో డబ్బులు సంపాదించాలి, హోదా అనుభవించాలని ఏ రోజు కూడా మేము ఆశించలేదు. సో నేను ఇంజనీరింగ్ అయిపోయాక అమెరికా రావాలనే ప్రయాణంలో నేను అనుకోకుండా మా చిన్న సిస్టర్ చనిపోవడం, దాంతో కొంత 1 ఇయర్ పాటు అది అప్సెట్ అయిన తరుణంలో మరి అన్నయ్య ఉండి మరి ఆయనకు అప్పుడే ఈ విజన్ ఉన్నట్టుంది, యాక్టివిటీస్ అన్ని చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలని నన్ను రాజకీయాలకు రావడం, రాజకీయాలలో నేను సూట్ అవుతా అని చెప్పి మరి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా రావాలని మరి ఫస్ట్ నన్ను గ్రామ సర్పంచ్గా మా విలేజ్లో కూడా ఆ రోజులలో బాగా అన్యాయం రాజ్యం వెళ్తుండే. సో అలాంటి పరిస్థితులలో ఆ ఊరు పెద్ద గ్రామం, ఆ ఊరిని సెట్ చేయాలి, ఆ ప్రజలకు న్యాయం జరగాలి, అన్యాయం నుంచి విముక్తి జరగాలనే ఉద్దేశంతో అంటే అదొక గ్రేట్ అచీవ్మెంట్. అంటే నేను ఈరోజు ఎమ్మెల్యే అనే దానికన్నా ఎక్కువ కూడా ఆ రోజు ఆ గ్రామంలో పోయి గ్రామ సర్పంచ్గా పెద్ద గొడవలై ఓ దశలో నా తలకాయ కూడా బయలి 13-14 కుట్లు పడి ప్రజలందరినీ విముక్తుల్ని చేసి ఆ గ్రామం ప్రశాంతంగా డెవలప్మెంట్ అయ్యే విధంగా నేను గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గరగా ప్రయాణం జరిగింది. సో వారి నాయకత్వంలో మా గ్రామాన్ని కూడా జిల్లాలోనే ఒక నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్ది ఒక మోడల్ విలేజ్గా తీసుకొచ్చి ముందుకు రావడం జరిగింది. దాని తర్వాత ఎంపీటీసీగా, దాని తర్వాత నా భార్య జెడ్పీటీసీగా. యాక్చువల్గా అంతా కాలం కలిసి వస్తే 2009లోనే ఎమ్మెల్యే కావాల్సిన అవకాశం ఉండే. సో 14లో టికెట్ వచ్చింది, కానీ మరి ఆ రోజు తెలుగుదేశానికి బాగా తెలంగాణలో వ్యతిరేక గాలి ఉండటం,
ముఖ్యంగా నాకు ఒక వ్యతిరేకంగా ఒక ఎక్స్ఎమ్మెల్యే రెబల్గా నిలబడటంతో 3000 ఓట్లతోటి ఆ రోజు అంత వ్యతిరేక గాలిలో కూడా మరి 3000 తోటి ఓడిపోవడం, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్లోకి రావటం. సో 18లా మరి బాగా ట్రై చేసినాం, టికెట్ రాలేదు. 19లా పార్లమెంట్ టికెట్ ఇస్తామని ఇవ్వలేదు. తర్వాత 23లా పాపం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒకటే టికెట్ అడిగింది ఒరిజినల్. సూర్యాపేట టికెట్ మీద బాగా ఫైట్ చేసిండు. లాస్ట్ టికెట్ మాదే డిక్లేర్ అయింది స్టేట్లో. లాస్ట్ టికెట్ నెక్స్ట్ డే నామినేషన్స్ లాస్ట్ డే ఉంటే ముందు రోజు కావడం జరిగింది. సో రియల్గా ఫైట్ చేయడం కూడా జరిగింది. నేను రేవంత్ రెడ్డి గారు కలిసి చదువుకున్నాం, హాస్టల్లో రూమ్మేట్గా చైల్డ్హుడ్ ఫ్రెండ్గా ఉన్నాం. సో ఆయన కోర్ టీంలో కూడా నేను ఒక మెయిన్, ఒక 4-5 ఆయన ఏ యాక్టివిటీ చేసినా కూడా నన్ను ఎంత నమ్ముతాడంటే, నిన్న కామారెడ్డి ఆయన ఎలక్షన్స్ కూడా నన్నే ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. కాకపోతే నాకు ఆ టికెట్ రాని విషయంలో నేను పోలేకపోయినా. సో అంత నమ్మకంగా మనం పనిచేసే క్రమంలో మరి అయినా కూడా ఓపికగా రాజకీయాలను చేస్తూ, అంటే ఎమ్మెల్యే కాలేకపోయినా కానీ మీలాంటి వాళ్ళందరి అభిమానం కానీ మన్నల్ని కానీ రాష్ట్రంలో కూడా ఒక లీడర్గా, ఒక రాష్ట్ర స్థాయినే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి నాయకునిగా గుర్తింపు మాత్రం పొందిన ఆనందం మాత్రం తప్పకుండా మాకుంది. రాజకీయ ప్రయాణంలో ముఖ్యంగా మరి మా అన్నయ్య ఇన్ఫ్లుయెన్స్ నా మీద బాగుండటం. నేను మొదటిగా ఇంత ఓపికగా ఉన్న వ్యక్తిని కాదు. సో ఆయన ప్రభావంతో సోషల్ యాక్టివిటీస్ చేయాలని కానీ, సేవ చేయాలని కానీ దీంతో బాగా రావటం కూడా జరిగింది. ముఖ్యంగా అప్పుడప్పుడు మా అన్నయ్య కోపం ఎక్కువ ఉంటుంది. సో ఆ కోపానికి నేను ఓపుకుంటేనే మ్యాచ్ అయిద్దని చెప్పి కూడా నేను పూర్తిగా ఓపిక చేసుకొని ఈ రోజు వరకు కూడా ఆ ప్రయాణంలో ఎక్కడ కూడా చిన్న లోటు లేకుండా మరి ఆ ప్రయాణం జరగటం. ముఖ్యంగా 2004లో స్ప్రెడ్ ఇంటర్నేషనల్, అప్పుడు స్ప్రెడ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ అన్నయ్య ద్వారా, అన్నయ్యకి మీ అందరికీ కూడా తెలుసు, ఆయన బాగా సర్వీస్, ఎంత సర్వీస్ అంటే మేమే ఒక్కోసారి ఇబ్బంది పడే పరిస్థితులలో కూడా మరి ఆ సర్వీస్ చేయాలి, ఏదో చేయాలి. ముఖ్యంగా పేదవాళ్ళను అభివృద్ధి చేయాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల టెక్నాలజీ కూడా మా ప్రాంతంలోకి రావాలి. ఒక్కొక్క దశలో ఆ గార్డెన్లో పెట్టే ఆ ఫౌంటైన్స్ను కూడా ఇక్కడి నుంచి తీసుకొచ్చేది, ఆ టైం సెట్ చేసి ఇవన్నీ ఇక్కడ ఉండాలి, చెప్పాలి. ఆ టెక్నాలజీ కానీ నా దేశం కూడా ఈ దేశంలాగా బాగుపడితే బాగుందని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఈ రోజు వరకు కూడా చేసుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటి ధైర్యంగా చెప్పగలుగుతా, ఈ 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో నిజాయితీ, ఒక చిన్న అవినీతి మచ్చ లేకుండా మీరు ఎక్కడ సూర్యాపేట వాళ్ళు కానీ నల్గొండ వాళ్ళు కలిసినా, రేపు పలానా రమేష్ రెడ్డి కానీ శ్రీధర్ రెడ్డి గారు కానీ అంటే మంచి వ్యక్తులు, వాళ్ళకి టికెట్ ఇస్తే గెలుస్తారు అనే భావనతోటే ముందుకు వచ్చినాం తప్ప ఎక్కడ కూడా మరి వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళకి ఇవ్వకపోతే బాగుందని చెప్పి ఎక్కడ లేకుండా సోషల్ యాక్టివిటీస్లో కూడా చేసుకుంటూ నిజాయితీగా, ఎంత నిజాయితీగా పని చేసుకుంటూ వచ్చినామంటే ఈరోజు అంటే మీ అందరికీ కూడా తెలుసు, అన్నయ్య కూడా దాదాపుగా 35-36 ఏళ్ళైంది అమెరికాకు వచ్చి. సో మా ఫాదర్ ఆ రోజులలో డాక్టర్గా ఉన్నాడు. మాకు ఆ రోజులలో 100 ఎకరాల భూముల నుండి కూడా ఈ రోజుకు కూడా మాకు హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు లేదంటే మేము నిజాయితీగా ఎంత పని చేస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఏనాడు కూడా దేనికి అది లేకుండా రావటం జరిగింది. సరే అయినాక మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి నా ప్రతిభను గుర్తించి మరి టూరిజం కార్పొరేషన్ కూడా పెద్ద కార్పొరేషను, క్యాబినెట్ ర్యాంకులో ఉంటుంది. ఇది యాక్చువల్గా 2 ఇయర్స్ టైం, కానీ నాకు తెలిసి ఎక్స్టెన్షన్ తోటి 4 ఇయర్స్ ఉండే అవకాశం ఉంది. సో అలాంటి అవకాశం కూడా నాకు రేవంత్ రెడ్డి గారు ఇవ్వటం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కోర్ టీంలో కానీ గవర్నమెంట్ పాలసీలో కూడా ముందుకు వస్తుంది. సో అదేవిధంగా మా గవర్నమెంట్ గురించి కూడా 2 నిమిషాలు చెప్తా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మీ అందరికీ తెలుసు, అంటే 1.5 ఇయర్లో ఎలాంటి చిన్న అవినీతి, కరప్షన్ ఎలిగేషన్స్ లేకుండా ఈరోజు ఒక దశలో రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళి దాదాపుగా 70-80 వేల కోట్లు సంవత్సరానికి
వడ్డీలు అప్పుల రూపంలో కట్టాల్సిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈరోజు గాడిలో పెడుతూ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడంలో మరి చాలా ముందుకు వస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. రైతులకు కానివ్వండి, ఇలా ముఖ్యంగా అంటే మీకు తెలిసిన విషయంలో ఈరోజు ఆయన 15 నెలల్లోనే 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలి. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ఎంత కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్నా ఎవరు కూడా ఆ రోజులలో 20,000 కోట్లు కూడా వాళ్ళు పెట్టుబడులు తీసుకురాలేదు. దావోస్కి వెళ్ళి 2 విడతలుగా పెద్ద పెద్ద అమెజాన్ లాంటి కంపెనీలను మరి అన్ని టాప్ మోస్ట్ కంపెనీలు అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈరోజు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసే దాంట్లో కూడా ముందు ఉండటం, గవర్నమెంట్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మరి దాదాపుగా 60,000 ఉద్యోగాలను కూడా 1.5 ఇయర్లో ఫిల్ చేయటం. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, టీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్ల పీరియడ్లో ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాలి. బట్ ఈయన వచ్చిన 1 ఇయర్లో ఒక గ్రూప్ 1 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నది. ఈరోజు హైదరాబాదును అంటే ఇండియాలోనే నెంబర్ 1 సిటీగా మార్చాలని ఓఆర్ఆర్కు పైన RRR రీజనల్ రింగ్ రోడ్డును కూడా తయారు చేయటం, మెట్రోను ఓల్డ్ సిటీకి ఎయిర్పోర్ట్ కూడా ఇంప్రూవ్ చేయటం. హైదరాబాద్ ఈరోజు చూస్తే అది మెట్రోపాలిటన్ సిటీ లాగా అద్భుతమైన రీతిలో ముందుకెళ్తున్న పరిస్థితి. దానిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఫ్యూచర్ సిటీని కూడా ఈరోజు నిర్మాణం చేయటం, ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీని కూడా మరి ఈరోజు ఆయన తీసుకురావడం. ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన మరి నాలెడ్జ్ ఉండట్లేదు. దానికోసం అని చెప్పి స్కిల్ యూనివర్సిటీని పెట్టడం కానివ్వండి, స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టడం కానివ్వండి, ఇక మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు అయితే మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు అంత ఆర్థిక పరిస్థితి ఉంటే కూడా ఈరోజు బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్తాడు. కాకపోతే ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఏంటంటే రీజనల్ పార్టీలకు నేషనల్ పార్టీలకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే జాతీయ పార్టీలు ఎక్కడికక్కడ కొంచెము బ్రేక్ చేసే పరిస్థితి ఉంటుంది. అంతా ఇండివిజువల్గా ఆయన డిసిషన్ తీసుకోలేడు కాబట్టి కొన్ని అదైతున్నా కూడా గవర్నమెంట్ రూపంలో బ్రహ్మాండంగా ప్రయాణం జరుగుతుంది. మరి నా డిపార్ట్మెంట్కి సంబంధించి టూరిజాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన రీతిలో తీసుకెళ్లాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నాడో ఆ లక్ష్యాన్ని సాధించాలనంటే టూరిజం ఒకటి ఇంపార్టెంట్ రోల్. ఆ టూరిజం ద్వారా రాష్ట్రానికి కనుక ఇన్కమ్ వస్తే ఇది ఇంకొక లెవెల్కి పోద్దనే ఉద్దేశంతో ఈరోజు టూరిజాన్ని బాగా కాన్సన్ట్రేట్ చేయటం. మరి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా దాదాపు 750 కోట్ల నిధులు ఇవ్వటం. అంటే టూరిజంలో మెయిన్గా ఈ ఒక మేం పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చినాం. లాస్ట్ 10 ఇయర్స్లో టూరిజంకి ఒక పాలసీ లేదు. ఇప్పుడు మేము ఒక టూరిజం పాలసీ ఈ 5 ఇయర్స్కు తీసుకురావడం జరిగింది. ఆ పాలసీ ద్వారా PPP మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దాదాపుగా 15,000 కోట్ల పెట్టుబడులు రావాలని చెప్పి ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా మరి హైదరాబాద్లో వికారాబాద్లో ఈరోజు మెగా ఇంజనీరింగ్కి సంబంధించి ఒక వెల్నెస్ సెంటర్ను 1000 కోట్ల రూపాయలతోటి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి అది మీకు ఐడియా ఉంటుంది, బెంగళూరులో జిందాల్ అని ఒక హెల్త్ సెంటర్ ఉంటుంది. దానికన్నా ఇంకా రెట్టింపు స్థాయిలో ఇది మరి పెడుతున్నారు. సో ఆ విధంగా మేము ఒక 15,000 కోట్ల పెట్టుబడి, అంటే మేము మన లండన్కి వెళ్ళినప్పుడు కూడా నేను మంత్రి గారు అక్కడ జాయింట్ వీల్ చూడటం జరిగింది. లండన్ అయి కానీ అలాంటి ప్రాజెక్ట్స్ కూడా తీసుకురావాలని చెప్పి ఒక లక్ష్యంతో టూరిజంలో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మిస్ వరల్డ్కి సంబంధించి కాంటెస్ట్ కూడా అంటే ప్రపంచ స్థాయిలో హైదరాబాద్కు గుర్తింపు రావాలని, హైదరాబాద్ను ఆ రేంజ్లో తీసుకెళ్లాలని, హైదరాబాద్ను ప్రమోట్ చేయాలని, టూరిజంను ప్రమోట్ చేయాలని చెప్పి ఈరోజు దాదాపుగా 120 దేశాలకు సంబంధించిన మన మిస్ వరల్డ్ కాంటెస్ట్లను తీసుకొచ్చి ప్రతి ఏరియాకు కూడా తీసుకెళ్ళి ప్రమోట్ చేసి దానిని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే మన దగ్గర హెరిటేజ్ స్ట్రక్చర్స్ కూడా చాలా ఉన్నాయి, వైబ్రెంట్ కల్చర్ ఉన్నది. ఇవన్నిటిని కూడా ప్రమోట్ చేయాలని చెప్పి ఈరోజు టూరిజం ద్వారా కూడా బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని
ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము ఉన్నాం. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లు ఎవరైనా ఎన్ఆర్ఐస్ పెద్ద లెవెల్లో ఉంటే, అంటే పెద్ద అయినా అవసరం లేదు, మీరు 5 కోట్ల నుంచి 100 కోట్లు కానీ 500 కానీ 1000 కోట్లు కానీ మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే తప్పకుండా మా ద్వారా మీకు పూర్తిగా సహాయక సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఎవరైనా అట్లా ఇన్వెస్ట్ చేయడానికి కూడా వస్తే తప్పకుండా రండి. అంతేకాకుండా నాకు ఈ మధ్య గవర్నమెంట్ వచ్చి నేను చైర్మన్ అయినాక ఈ అమెరికా నుంచి వచ్చే అప్లికేషన్స్ అన్నయ్య ద్వారా నాకు ఎక్కువైనాయి. చిన్న ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఆయన వదిలిపెట్టకుండా నా దగ్గరికి తీసుకురావడం, నేను వీలైనంత వరకు పరిష్కరించే దాంట్లో ఉంటాం. సో నేను కూడా మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా, ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, సో మీ బ్రదర్ లాగా నేను బయట ఉన్నాను అనుకోకండి. ఐఎమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. మీ ఏ అవకాశం ఉన్నా అవసరం ఉన్నా, సో ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా సీఎంకు మనం దగ్గర ఉన్నాం. ఆల్ మినిస్టర్స్ అందరూ కూడా క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఇంకా మీకు ఏదైనా అవసరం ఉంటే కూడా తప్పకుండా నేను చేస్తా. నేను కూడా సర్వీస్ చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా మరి ఇంత దూరం ప్రయాణంలో ఎన్నో నష్టాలు ఓర్చుకొని ఇంత దూరం రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగిందంటే దానికి ముఖ్యంగా మా అన్నయ్య మాకు బ్లడ్ పంచుకొని పుట్టిండు, మాతోటి వచ్చింది. కానీ మరి మా వదిన కొత్తగా వచ్చి కూడా ఆమె కూడా మాకు మోల్డ్ అయ్యి ఈ సహాయ సహకారాలు అందించి ముందుకు వెళ్తున్నా. అలానే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మరి అవకాశం ఇచ్చి గౌరవం ఇచ్చినందుకు అందరికీ పొలిటికల్ స్పీచ్ వెరీ పర్ఫెక్ట్.